చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫేస్ టు ఫేస్. ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం 5 నుంచి 6 రౌండ్లు పూర్తయిన తెలుస్తా ఉంది. జరుగుతున్న ప్రక్రియపై మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై మీరు చాలా పర్ఫెక్ట్ నడుస్తుంది. ఎందుకంటే ఫటాఫట్ తొందర చేసి మళ్ళీ తప్పు చేసిందని చెప్పి ఆరోపణ రావద్దని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎలక్షన్ని మంచిగా అబ్జర్వ్ చేసి ఇద్దామని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ చాలా టైం తీసుకొని ఇస్తుంది. కాబట్టి చాలా లేట్ అవుతుంది. మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇంత యావత్ తెలంగాణ రాష్ట్రం వెయిట్ చేస్తుంది కాబట్టి తొందర చేయాలి అందరికీ ఉంటుంది. వాళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారో వాళ్ళ ఇష్టం కదా. ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ చెప్తుందట అన్ని అబ్జర్వ్ చేసినాక మీరు సైన్ చేసినాక నెక్స్ట్ రౌండ్ తీసుకురావాలన్నారు. సో అబ్జర్వర్ చెప్పేది నడుస్తుంది కాబట్టి మా తప్పేంది చెప్పి వీళ్ళు కూడా అంటారు. గతంలో 5 ఉప ఎన్నికలు రెండోసారి సీనియర్ ప్రభుత్వ అది ఎప్పుడు ఇంత లేట్ కాలేదు, ఇప్పుడు కావాలనే లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని చెప్పి ఎన్నికల అధికారి వికాస్ రాజ్తో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా లక్ష్మణ్, బండి సంజయ్, టీకేఆర్, ఈటల అందరూ కూడా మాట్లాడి ఖండితం జరుగుతుంది. అదే వైపున మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఎన్నికల అధికారి తీర్పు పైన ఆగ్రహం చూపించారు. ఈ రెండు పరిణామాలను ఏ విధంగా చూడొచ్చు? ఆ మాట సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో వాళ్ళు లీడ్కి వచ్చింది కదా, ఆ మాట అప్పుడు ఎందుకని లేదు? ఎప్పుడైతే వాళ్ళు వెనకంచి ఉన్నారో అప్పుడు ఇది కొత్తదనం మొదలు పెడుతుంది. సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఉన్నప్పుడే వాళ్ళు లీడ్కి వచ్చినప్పుడే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే ఎవరైనా హర్షిస్తారు. దానికి ఏం పాయింటే లేదు. అసలు పసలేని ఆరోపణ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ మా చేతిలో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఉంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళు ఎందుకు ఆరోపణ చేస్తారు? ఎవరైనా కాంగ్రెస్లో ఆరోపణ చేసినా సెన్సిబుల్ ఉంటుంది. బీజేపీలు ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ అధికారులు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ గారు ఓవరాల్గా చూస్తే టీఆర్ఎస్ పార్టీ మంత్రులుగా పనిచేసిన మల్లారెడ్డి గారు, శ్రీనివాస్ గౌగుల కమలాకర్ లాంటి వ్యక్తులు పనిచేసిన చోట చాలా పూర్తిగా బీజేపీ లీడర్ మంత్రులుగా వస్తాం. ఏ విధంగా పరిణామాలు మెజార్టీ రావాలి. నిజంగా వాళ్ళ మద్యము తర్వాత వాళ్ళు పంచిన డబ్బుతోటి ఇంత ఎఫెక్ట్ పడుతుంది. సో అక్కడ మంత్రి ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీలు ఉన్నా ఏమవుతుంది? అక్కడ మనం చేసేది చేస్తాం. ఫైనల్ వాళ్ళ పైసలన్నీ పంచితే ఏం చేస్తారు? అది క్లియర్గా తెలుస్తుంది. అధికార పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 100 మందిని మోహరించింది. గ్రామాన మొత్తం అసలు బీజేపీ ఏ పని చేసుకోకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంది. పోలీస్ యంత్రాంగాన్ని, ఎన్నికల యంత్రాంగాన్ని మొత్తం అన్ని వర్గాలను కూడా అడ్డం పెట్టుకుని మమ్మల్ని అడ్డుకున్నారు బీజేపీ పార్టీ. మీరేమో మద్యము డబ్బులు వాళ్ళు మంచారని చెప్తున్నారు. మా టీఆర్ఎస్ పార్టీలో ఒకటే ఉంటుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ నుండి ఒక ఎమ్మెల్యే వారికి లేదా కార్యకర్త అందరం కార్యకర్తలు. ఒక ఎలక్షన్ గెలవాలంటే ఏం చేయాలి? సీఎం నుండి చిన్న కార్యకర్తలు కష్టపడుతున్న ఎలక్షన్ గెలిచి మేము అదే అంతే ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కార్యకర్తలే అక్కడ. మళ్ళీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట మర్చిపోండి. మీకు కూడా ఎవరం కష్టపడ్డా కూడా పార్టీ గెలుపు కోసం కష్టపడతాం కూడా దాని ప్రకారం పనిచేయాలి. గతంలో కాంగ్రెస్ మరి ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఓట్లతో సర్దుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పండి. కాంగ్రెస్కి ఎక్కడ ఉంది? ఇంకా వాల్యూ లేదు కదా. కాంగ్రెస్కి ఉన్న స్థానం ఉందా? ఇవాళ ఇంత చేస్తున్నా కూడా ఇవాళ రాహుల్ జోడో యాత్ర తిరుగుతున్నాడు. అయినా కానీ ఆ ప్రెజెన్స్ అని కొంచెం ఇంపాక్ట్ పడాలి కదా. అంత జోడో యాత్ర చేసి రాహుల్ గాంధీ గారు మునుగోడు కూడా పోవచ్చు కదా ఒక పూట. ఎందుకు పోలేదు? వాళ్ళు గెలవమని చెప్పి అనుకుని వాళ్ళు దాన్ని వదిలిపెట్టుకున్నారు కాబట్టి అది. సో మొత్తం మీద ఎన్నికల అధికారుల పైన మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఎన్నికల అధికారులు చేస్తున్నారు, ఎన్నికల అధికారులు చేస్తారు. ఎన్నికల యంత్రాంగం అంతా కూడా కేంద్రంలో బీజేపీ చేతిలో ఉంది కాబట్టి బీజేపీ చేసే ఆరోపణలు అసలైన ఆరోపణలు. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవాలన్న మెజార్టీ కంటే తగ్గడానికి కూడా కారణం బీజేపీ చేసే అక్రమాల కారణం అని చెప్పి ఎంపీ రంజిత్ రెడ్డి చెప్తున్నారు. జగ్గితో 16 న్యూస్ హైదరాబాద్. ఎన్నికల కౌంటింగ్